మా ప్రియతమ నాయకులు పెద్దలు మరి కేసీఆర్ వెన్నంటి ఉన్న కొద్దిమంది వ్యక్తులలో మన చీటి రాజేందర్ అన్న 2001 నుంచి నేటి వరకు మరి వాస్తవంగా ఇప్పుడే మా ప్రకాష్ అన్న చెప్పినట్టుగా వీరికి ఎన్నో పెద్ద పదవులు వచ్చేది ఉండే కానీ అది మరి అదృష్టమా మరి ఇంకా రాబోయే కాలంలో ఒకటేసారి యుఎస్ఏలో ప్రెసిడెంట్కు ఎంపీగా పోటీ చేసిండు, అన్నిటిగా పొడి చేసుకుంటా లాస్ట్ ఒకసారి అమెరికా అధ్యక్షుడైండు. మరి అట్లనే మరి రాజేంద్రన్నకు ఇద్దరు ఏది వస్తుందో మరి కార్పొరేషన్ చైర్మన్ వస్తుందా మరి ఇంకేది వస్తుందా, సరే ఏది వచ్చినా పర్లేదు. ప్రజాసేవకు తెలంగాణకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయంను ఎదుర్కొంటూ కేసీఆర్కు చేదోడు వాదోడుగా ఉండి మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి మనకు తెలంగాణ రావడానికి మన నీళ్లు మనకే, మన కరెంటు మనకే, మన ఉద్యోగాలు మనకే అన్న దాంట్లో అన్న ముందు ఉండి మరి కేసీఆర్ వెంట నడిచారు. మరి ఎందరినో ప్రభావితం చేసారు. వీరి కంటే వెనక సీటుకి టీఆర్ఎస్లో జాయిన్ వాళ్ళందరికీ కూడా మంచి మంచి పదవులు వచ్చినాయి. సరే అన్న పదవి కోసం ఆశించాలి ఎన్నడూ కూడా, కానీ పదవి ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేయగలిగే భావం ఉంటుందనే ఉద్దేశం తప్ప అన్నకు మరి స్వయం కృషితోటి వారు ఎదిగారు. ఎటువంటి అది లేకుండా స్వయం కృషికి ఎదిగి నలుగురికి సహాయం చేసే స్థానంలో వారు ఇప్పుడు ఉన్నారు. మరి ఇంత మంచి వ్యక్తికి మా అందరం కూడా ఈరోజు వచ్చి మరి వారి 66వ పుట్టినరోజు సందర్భంగా వారి స్వగృహానికి విచ్చేసి వారికి శుభాకాంక్షలు, అభినందనలు, మరి ఆశీర్వాదాలు ఇచ్చిన పెద్దలందరూ కూడా మరి ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చీటి రాజేందర్ అన్న ఇంకా శతాయుష్యుడే వెలుగొందాలి. మరి వీళ్ళైతే కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి మరి సంఘానికి కూడా ఏమైనా సేవ చేసే వారి ద్వారా కూడా సంఘానికి మరి ఎప్పుడో ప్రామిస్ చేశారు కేసీఆర్ గారు, అందరికి తెలిసిన విషయమే. మరి వారి దృష్టి కూడా వారి పదవి ఉన్నా లేకున్నా సూర్యునికి ఎటువంటి శక్తి ఉంటుందో కేసీఆర్ గారు ఎటువంటి శక్తి ఉన్నదని మన అందరికి తెలిసిన విషయమే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక శక్తివంతమైన వ్యక్తి మన పెద్దలు గౌరవనీయులు. మరి వారు కూడా నిన్ననే పుట్టినరోజు జరుపుకోవడం, నెక్స్ట్ డే మన రాజేంద్రన్న జరుపుకున్నారు. మరి సూడా అడ్వైజరీ కమిటీ చైర్మన్గా వారికి అవకాశం వచ్చింది ఒకసారి, కానీ వాస్తవంగా మంచి పవర్ఫుల్ పోస్ట్ వస్తే మరి ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా ముందుకు పోయే వ్యక్తిగా మన రాజేంద్రన్ ఉన్నారు. మరి నేడు లయన్స్ క్లబ్ ద్వారా కూడా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు మా రాజేంద్రన్న. మరి నేడు తన వంతు బాధ్యతగా కులం ప్రతి ఒక్కరికి నేడు అవసరం ఉన్నది ఏంటంటే అంటే మరి ఎటువంటి సమాజం ఉన్నది ఇప్పుడు మనం కులాతీతంగా అనుకుంటూనే ఉన్నాం, కానీ కులానికి ఉన్న ప్రాముఖ్యత కులానికి ఉన్నది. మరి కుల పెద్దగా తన బాధ్యతగా ఇవాళ మరి మన పద్మనాయకల పాత హాల్ను తీసేసి పునర్నిర్మాణం చేస్తూనే ఉన్నారు. మరి అందరు కూడా పెద్దలు ఇక్కడ ఉన్న మన సంఘ కమిటీ అందరు పెద్దలు అందరు ఉన్నారు, ప్రకాష్ అన్న, వేణన్న, మరి సంపత్ అన్న అందరు కూడా ఇక్కడ ఉండి మరి దానికి నిర్విరామంగా కృషి చేసి మనకు ఒక ప్రౌడ్గా మూమెంట్గా అయ్యేలాగా దాన్ని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి వారి ప్రయత్నంలో అన్న కూడా భాగస్వాములై నేడు 1 లక్ష రూపాయల జన్మదిన సందర్భంగా కానుకగా వారు ఇచ్చారు. మరి ఇప్పుడే నాకు చెప్తూనే ఉన్నారు, రాబోయే కాలంలో ఎన్నడూ అవసరం ఉన్నా ఇంకా మరి రాబోయే కాలంలో నేను మళ్ళీ ముందుండి నా వెన్నుదాటి ప్రోత్సహించే దాంట్లో నేను కూడా ఒక భాగస్వామిని అవుతానని వారు ఇప్పుడు నాకు చెప్పడం జరిగింది. మరి ఈ వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మన రాజేంద్రన్న తరఫున నేను తెలియజేసుకుంటున్నా ఉన్నా. అన్న, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.